Experience Car movie in Dolby Atmos and Vision. Please download and subscribe ETV Win. जबरदस्त खतरनाक कॉमेडी शो नीलाकाशंलो मेरिसे चंद्रुडिवे रिफ्फुन नेలకు జారి నాకై వచ్చావే పొంగే నదిలా నన్నే మార్చావే చిన్ని గుండెల్లోన అలజడి రేపావే ఒక్కిరి బిక్కిరి అయ్యా నీయు హలజడిలో చక్కిలి గింతలు మొదలాయే కనా ఒడిలో నీ వల్లే రా సుకుమార నీ మాయ నీ వల్లే రా ఏదో అయింది ఈ వేళ ఇన్నాళ్ళు లేదిలా हेलो एवरीबॉडी गुड इवनिंग नमस्कार एंड वेलकम टू जबरदस्त खतरनाक कॉमेडी शो जबरदस्त खतरनाक कॉमेडी शो ऑल राइट नाउ इट्स टाइम टू वेलकम आवर जबरदस्त जजेस आवर के स्क्वायर टीम खुशबू गारू एंड कृष्ण भगवान गारू వెల్కమ్ టు సరిపోదా శనివారం వెల్కమ్ బాయ్స్ వెల్కమ్ భాస్కర్ గారు యా ప్లస్ నిన్న ఏం జరిగిందంటే మా రాఘవ్ గారికి 18 వచ్చింది అది కూడా కలిసి వస్తది మాకు మరి స్టార్ట్ చేద్దామా స్టార్ట్ చేద్దాం 56 టార్గెట్ 56 టార్గెట్ సో లెట్స్ బిగిన్ సరిపోదా శనివారం భర్త కష్టాల్లోనే కాదు పగలో కూడా పాలు పంచుకున్న వాళ్ళే అసలైన భార్య అంటున్నాడు మన ఇమ్మాన్యుయల్ ఇంతకీ ఎందుకు ఇలా అంటున్నాడు తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే సో లెట్స్ వెల్కమ్ ఇస్మార్ట్ ఇమ్మాన్యుయల్ అలాంగ్ విత్ హిస్ టీమ్ చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్ చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందోయ్ సంజయనా నమస్తేనా జాలిడనా నమస్తే సార్ నమస్తే మేడం నమస్తే మాది కూడా చెన్నై అప్పట్లో చెన్నైలో మంచి పేరుంది తర్వాత తెలుగు వచ్చి ఒక అమ్మాయిని చేసుకుని ఇక్కడే సెటిల్ అయిపోయా కోటి సుర్రాలో చాలా డబ్బు ఉంది అమ్మాయి దగ్గర ఇది నా పెళ్ళం అందరికి ఏ చేసిన ఇదే స్లాంగ్ చేస్తుంది నా పెళ్ళం ఈ స్లాంగ్ చేసే స్కిట్ కింద కామెంట్లు కూడా ఆపేపించింది అంత పవర్ఫుల్ స్లాంగ్ దీని పేరు బోండాలు చిచి ఆండాలు కృష్ణ భగవాన్ గారు చాలా రోజుల తర్వాత వచ్చారు కదా ఏమన్నా మాట్లాడు అవును కృష్ణ భగవాన్ గారు వచ్చారు కదా నా నెల్లి గట్ట లైన్లు పెట్టిదినా 10కి 10 మార్కులు ఇచ్చేద్దరు ఆయన 10కి 10 ఇచ్చే రకం కాదు మరి నైట్ 10 తర్వాత ఫోన్ చేసే రకం ఏ నాకు కూడా చేస్తారేంటి ఆయన లేడీ గెటప్లకే చేస్తాడు నువ్వు లెక్క అంటే ఎన్నాళ్ళు ఎందుకు గ్యాప్ తీసుకున్నాడు అనుకుంటున్నావు ఎందుకు సార్ ఆయన శాంతి స్వరూపు తన్మయ్ బ్యాంకాక్ ట్రిప్ లో ఉన్నారు సార్ వాడు అందరిని వాడు కొడుకొస్తానన్నారు కదా పనులు ఎంతవరకు వచ్చినాయి మొత్తం సర్ది పెట్టాను నా కొడుకు ఫారెన్ లో చదువుకుంటున్నాడు ఇప్పుడు వస్తున్నాడు వాడికి పెళ్లి చేయాలి వాడికి పెళ్లి చేయాలంటే ముందు పెళ్లి కూతురుని చూడాలి కదా మా మేనకోళ్ళే వస్తుందమ్మా పెళ్లి కూతురు 6 అడుగులుంటాడా 7 అడుగులిస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా మామగారు అత్తయ్య గారు దీవించండి బావెక్కడ వస్తున్నాడమ్మా ఇప్పుడే ఫ్లైట్ దిగాడు ఇప్పుడు వచ్చేస్తారు బావ ఈ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరు వైతిరయ్యో కొడక ఎవరు మీ ఇద్దరం చేసుకున్నాం ఏం చేసుకున్నారు పెళ్లి మీ ఇద్దరం పెళ్లి చేసుకున్నాను పని చేసావా పాపోలే వెళ్ళి బాగా చదువుకుంటామని పంపిస్తే ఇలాంటి నా కడుపును పుడతాడని తెలుసుంటే ఈ ఆండాలతో సంసారం గురి చేసేవాడు కాదు పో మాట్లాడు బాబు ముచ్చట పడ్డాడు ప్రేమించాలంటున్నాడు కదా పెళ్లి కూడా చేసుకున్నాడు బాబు ఏదో చెప్పాలనుకుంటున్నాడు చెప్పు నాన్న పెళ్ళైంది కదా శోభనం మీరు లోపలికి వెళ్ళండి నాన్న ఆగమ్మా మొన్న అన్నందుకు నువ్వు ఫీల్ అయినట్టున్నావు అలాగే సగం బట్టల్లో వచ్చావు లోపలికి వెళ్ళి బట్టలు వేసుకో అమ్మా అత్తయ్య
అత్తయ్య ఇందుకు ఈ జీవితం కొద్దిగా విషయం ఇచ్చే ఇక్కడ చచ్చిపోతాను. అది కాదమ్మా, అమ్మ అమ్మ సత్యదేవ్ గారు నారాయణ చచ్చిపోతాను, నువ్వు లేగు అమ్మ. చెప్పువే. బుజ్జమ్మ నువ్వే నా కోడలివి. మరి అదే అది ఎన్నాళ్ళు ఈ ఇంట్లో ఉంటుందో నేను చూస్తాను, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. పెనివిటి మనిషి ముఖ్యం కాదు, డబ్బుదా ముఖ్యం. లోపలికి పదా, ఏం చేయాలో చెప్తా. ఏమే కోడలి పిల్ల, టీ పట్టరా. ఏమే పిచ్చెక్కిన కోడట బొచ్చంతా పీక్కుందట. ఇది టీయా? అవును. ఇది ఎవడైనా తాగుతాడా? ఏమైంది? ఈ టీ కుక్కలు కూడా తాగవండి, అందుకంటే వీకెచ్చారు. నా ఆండాలు కుక్క అంటారా మీరు? నాకే రకమైంది. అసలు ఈ సిఆర్ లో చూసి చెప్ప నేను ఎలాగోనా? వయసులో ఉన్న రష్మిలాగుంటే. అదేంటి రష్మితో పోలుతాను? ఖుష్బు మేడం తో పోల్చొచ్చు కదేంటి? కొట్టినానంటే ముక్కు పొడకు ముక్కులోకి వెళ్ళిపోద్ది ఏంటి? అసలు దాంట్లో ఏం తక్కువైందని కోడల పిల్లలు అంత మాట అన్నావు? అది ఎవడైనా తాగుతాడే, అందరూ పంచడం లేదండి. అవునే, నీ మొహం చూసినప్పుడు దానికి షుగర్ వచ్చిన దానిలా కనపడి ఉంటావు, అందుకే ఏంటో మర్చిపోయింది. ఆ మాత్రానికే కోడల పిల్లలు నా మాట అంటావా? కొడుకింటే ఎంత బాధపడతాడు. వాడు వచ్చినప్పుడు ఇలా నీ ఏం చెప్పకు ప్లీజ్, నా మాట విను. ఏమైంది నాన్న? ఏ కాలేదురా? ఏమైంది నాన్న? నాన్న చెప్పు నాన్న, ఏమైంది? కోడల పిల్లకి మన ఇంటి ఆచారాలు తెలియదు కదరా. అమ్మకు షుగర్ ఉందేమో అనుకుని టీలో షుగర్ ఏంటో మానేసిందిరా. షుగర్ లేదా? కొట్టొద్దురా, నా మాట విను. ఆవును కొడితే అత్తమ్మ కలిసి కోడలను కొట్టించారు అని అనుకుంటారా నలుగురు. అసలు ముందుంటదిరా అది అలా చెప్పడానికి. నా మాట విను ప్లీజ్, ఏమనొద్దు. కేజీ 100 రూపాయలు షుగర్ ఎంత ఏమంటారు? ఎక్కడో ఫారెన్ నుండి వచ్చి చెప్తే గానీ మీరు తెలుసుకునే స్థాయికి అది నీ మరదలుందే, అది ఏ రోజు ఇంత మాట అనదురా. అడగంగానే కాఫీ ఉరుక్కొని తీసుకొచ్చి తెలుసా? అమ్మ మరదల పిల్ల, మామయ్య బావ మనల్ని కానూలు చేసేసాడు అమ్మ. పిసికే. ఇంకా బావకి మనకి సంబంధం. పోదాం పద పద. షుగర్ వేయడానికి నీకేమైంది? ఏమండి ముసలిది కదా, వేస్తే పోతుందని. నీకు ఎక్కడ కాదే, శోభనంలో చెప్తాను. ఎట్రా ఆటగాడు, మావాళ్ళు ఆటగాడు కదా. A few moments later. ఇవన్నీ చూస్తుంటే నాకు భయం వేస్తుందండి. మీ అమ్మ మీ నాన్న చాలా గొడవలు పెడుతున్నారు. నువ్వేం టెన్షన్ అవకే, ఈ రోజు మన శోభనం. రేపు పొద్దున పాపో బాబు చెదురు పెట్టేస్తే అన్ని సర్దుకుంటాయిలే. అంతే అంటారా? అంతే. మధురమే క్షణమే ఓజలే, మధురమే క్షణమే. ఏమైంది? ఏమైంది నాన్న? అమ్మకేమైంది నాన్న? మీ ఇద్దరు జాతకాలు చూపించిందిరా. మీ ఇద్దరు 5 సంవత్సరాల వరకు శోభనం చేసుకోకూడదంటరా. చేసుకుంటే అమ్మ పైకి పోయిందంట. ఓ మై బ్లడీ షిట్. ఏమైంది? మా అమ్మ మన జాతకాలు చూపించిందంట. 5 సంవత్సరాల వరకు మనం కలకూడదంట. కలిస్తే ఏమవుద్ది? పోతాయా? ఏమండి పోయిందని మీరేం ఫీల్ అవ్వకండి. ఆవిడ పోయినా రేపు పొద్దున మన కడుపులో పుడుతుందిలే. అమ్మా నా కడుపులో పుడతావా నువ్వు? చేసుకుని అంత మానేసి పుడతావని అడుగుతావరా? ఏమండి అసలు ఈ రోజుల్లో కూడా ఇలాంటి పట్టించుకుంటారా మీరు? మేము పట్టించుకుంటావమ్మా. నువ్వంటే ఫారెన్ నుంచి వచ్చిన ఫారెన్ గాలివి. పట్టించుకో, మేము పట్టించుకుంటాం. మాకు ఈ ఆచారాలు ఉంటాయి. ఇవన్నీ అలాగే అంటాడు. పదండి. నాకంటే శోభన మీద ఏదో ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఆడదాం, నీకేంటి అంత ఇంట్రెస్ట్? అయినా మా అమ్మ చచ్చిపోతుందంటే దానికంటే నీకు శోభన ఎక్కువైపోయిందా? ఏమండి వాళ్ళిద్దరూ కావాలని చేస్తున్నారండి ఇవన్నీ. కావాలని చేస్తాను మా అమ్మని అంటావా? అసలు మా అమ్మని ఎప్పుడైతే చచ్చిపోయిన పరదనం అంటే నువ్వు నాకు అవసరం వెళ్ళిపో బయటికి. నువ్వు వద్దు, ఏమి వద్దు, మీ అమ్మ వద్దు, నీ ఫ్యామిలీ కూడా వద్దు. ప్లీజ్ గెట్ లాస్ట్ ఫ్రమ్ దిస్ ప్లేస్ టు డైట్ నో. అన్నా నన్ను క్షమించిన అన్న. అమ్మ సంతోషంగా ఉంది కదా, నాకు తెలిసిన అన్న. నేను చేసిన తప్పు నాకు క్షమించిన అన్న. ఎందుకురా అంత పెద్ద మాటలు? నువ్వే మమ్మల్ని క్షమించాలరా. ఎందుకు నాన్న? మనకి ఇంత కోట్ల ఆస్తుంది, తీసుకెళ్లి దానికి పెడతావా? దాంతో కావాలని ఇలా చేసాం, గొడవ చేసి. ఇప్పుడు ఏం చేద్దామని? మరదలకరా 10 కోట్ల ఆస్తుంది. మరదల పిల్ల
10 కోట్లకు వారసురాలు రా. రేపు పెళ్లి చూసుకుంటే ఆ డబ్బంతా నీకే. ఒరే ఎర్రి పప్ప, దీని దగ్గర ఉన్నది 10 కోట్లే, దాని దగ్గర 1000 కోట్లు ఉన్నాయి. 1000 కోట్ల? ఏం దాన్ని చూస్తే నీకు అర్థం కావట్లేదా? దాన్ని చూస్తే నాకు అలా అనిపించలేదురా. ఇప్పుడు ఏం చేద్దాం అయితే? మరదలను చేసుకో, 10 కోట్లకు వారసులు అవుతావు. పద జాగ్రత్త. ఏం చూస్తున్నావు? పదా, నీకు నాకు జాతకాలేం అవసరం లేదు. చిలక జండన పట్టు జీరే కట్టిందో, చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందో. టీమ్ జీబ్రా ఈ స్కిట్ మీకు ఎలా అనిపించింది సత్యదేవ్? టెరిఫిక్ అండి, చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ఎంటైర్ టీమ్ థ్యాంక్ యూ, రియలీ ఎంజాయ్డ్ దిస్ స్కిట్. ధనంజయ్ Extraordinary performances. I really enjoyed it. జడ్జెస్ ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఇష్మాట్ ఎమాన్యుయల్ స్మాల్ క్యారెక్టర్స్ కానీ పర్ఫెక్ట్ గా ఉంది. అన్ని క్యారెక్టర్స్ బాగా చేశారు. వెరీ నైస్, గుడ్ పర్ఫార్మెన్స్. స్మాల్, స్వీట్ అండ్ ఎంటర్టైనింగ్. కృష్ణ భగవాన్ గారు. ఎమాన్యుయల్ బాగుందండి, ఆల్ ద బెస్ట్. జడ్జెస్ ఇష్మాట్ ఎమాన్యుయల్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. ఇష్మాట్ ఎమాన్యుయల్ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ 18 out of 20. క్రికెట్ ఆడేటప్పుడు సెలబ్రిటీస్ వచ్చి చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందో, కానీ అదే సెలబ్రిటీస్ వచ్చి క్రికెట్ ఆడితే ఇంకెంత సందడిగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు సూపర్ సద్దాం అండ్ యాదవ్ రాజు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. అరే నూనె లేసారు పూరి, నూనె లేసారు పూరి, ఇంత మేకప్ వేసిందిరా ఈ పూరి. సిగ్గులేదురా? మరేలా చెప్పు. నూనెలో ఉంటది పూరి. నూనె లేసారు పూరి. సారీ, ఒకసారి చెప్పిన సార్ రాబాయ్. గుర్తుందా లేదా? గుర్తుంది. క్రికెట్ అన్ని వచ్చినాం. టోర్నమెంట్ అయితే మన ఊర్లో, మన ఊర్లో సిపిఎల్. సిపిఎల్ సిపిఎల్ అంటే ఏంది తెలుసా? చెప్పరా నువ్వు? క్రికెట్ పొలిటికల్ లీగ్. ఎస్, సెలబ్రిటీ పొలిటికల్ లీగ్. వాడు చెప్పిండు. ఒక నిమిషం. ఎంపైర్ గారు, ఎంపైర్ ఎంపైర్. ఇప్పుడు వీడు ఏం చేయాలి తెలుసా? ఎంపైర్ చేయాలి. అది నాకు రాదు కదా. అరే ఎంపైర్ చాలా సింపుల్ రా, నేర్పిస్తా చూడు. ఇప్పుడు ఒక పోరి నగ్గాడు కానీ పోతే ఎట్లా అడుగుతావు? బయట పోవాలి. ఇప్పుడు ఆకాశం ఏడుంది, అది అవుట్. ఇప్పుడు 4 ఎట్లా చెప్తావు తెలుసా? ఇప్పుడు అన్నం తింటున్నావు, ఈగలు వాళ్తున్నాయి, ఈగలు ఎట్లా తరుముతావు? 4 అది 4. 6 ఇప్పుడు 2 టైట్ అయినాయిరా, ఎట్లా చేస్తావు? అప్పుడు అయిపోయి 6 అది. ఇది నువ్వు ఎంపైర్ చేయాలి. మన సిపిఎల్ చేస్తున్నాం అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఆడతారు, అర్థమైందా? అబ్బా బాబా, అంత పెద్దలతో ఆడుతున్నారు. మన గురించి చెప్పరా? నేను మౌనతం. అరే నా గురించి తెలుసా? ఏది? నేను ఇప్పటిదాకా ఒక్కసారి అవుట్ కాలే. అదెట్లా? నేను ఎంపైర్ కదా, నన్ను అవుట్ చేస్తాడు. సరే ఇదంతా కదని ఎవరు వస్తున్నాడు? జరుగుతారు, ప్లేయర్ వస్తున్నాడు. జరుగు ప్లేయర్ ప్లేయర్. ఇదే మిట్టమ్మ మాయా మాయా మైకం కమ్మిందా, ముత్యమా ముత్యమా వస్తవా, ముద్దులే మత్తుగా ఇస్తవా. సార్ సార్ సాంగ్ అయిపోయింది సార్. సార్ 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 సాంగ్ అయిపోయింది సార్. సార్ 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 సాంగ్ అయిపోయింది సార్. సూపర్ సార్. అయ్యా ఏమి క్రికెట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తా ఉన్నారు సార్? క్రికెట్ ఆడాలి సార్ ఇప్పుడు. ఆడదాము. సార్ బ్యాటింగ్ తీసుకోండి. సరే సరే సార్. రెడీ సార్? సార్ ఒక బ్యాట్ పట్టుకోండి సార్. అని నేను 2 ఇట్లా 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 కొడతాను. రెడీ సార్? రెడీ సార్? ఓ సార్ 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 రన్ను కోరా సార్? ఏమి రన్ను కోవాలి సార్? రన్ను నేను? నువ్వే సార్? లేదు నేను రన్ను చేయను సార్. రన్ను చేయాలి సార్. రన్ను చేయాలి కదా సార్ మీరు ఇప్పుడు. సార్ ఎంత కదా సార్? ఒక బ్యాట్ ఆడండి. సార్ ఆగురు సార్, ఆగురు. ఈ దండం పెడతా. ఏం సార్ ఇవి జారిపోయి వేసుకొచ్చు నువ్వు? నేను బ్యాటింగ్ చేయను సార్. ఏం చేస్తారు సార్ మరి? నేను బౌలింగ్ చేస్తాను. రెడీ సార్. సార్ అదేం సార్ ఇప్పుడు బ్యాటింగ్ అంటే మీ వాళ్ళందరూ సార్ ఒక్క నిమిషం సార్. సార్ ఆపయాలు. ఇప్పుడు బ్యాటింగ్ ఆడారు, మీ టీం అందరూ ఆడిన తర్వాత కదా సార్ మీరు ఆడాలి మళ్ళీ నెక్స్ట్ బౌలింగ్ అంటే? మాకన్నా డేట్స్ లేవు, మేము వచ్చి బ్యాటింగ్ ఆడతాము, బౌలింగ్ చేస్తాము, ఎయిటింగ్ చేసి మీరు చేస్తుండే. ఏంటి సార్ బౌలింగ్ వేయండి.
ఆ బాలి బాబా ఇంకో బాలి వచ్చింది సార్ రెడీ సార్ అవుట్ అవుట్ సార్ అవుట్ 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 ఎగ్రీస్ దాటినావు పా సార్ సార్ దాటిలే సార్ ఆయన 2 బాల్ వేస్తాడు ఎట్లా ఆడతా మనం అర్థమవుతారా నాకు 12 రన్నులు కొట్టిండు ఒకటే బాల్. అరే నువ్వేం చెప్పావు ఎంపర్ ఎట్లున్నాను అవుట్ అయిండు ఇప్పుడు అవుట్ అని నువ్వు ఒకటిరా అవుట్ అని చెప్పు నీకు నేను ఆడిన అసలు ఎంపైర్ అరే ఇంకో బ్యాట్స్మెన్ వస్తున్నారంట బ్యాట్స్మెన్ పిలిపిర్రా ఇప్పుడన్నా మంచిగా ఆడి అవుట్ చేద్దాం సరేనా సరే చేద్దాం నువ్వు బాలకు ఏరి సారేరి పెసిఫిక్ లో దూకేమంటే దూకేస్తానే నీకోసం ఎవరెస్ట్ ఎంతైనా ఎక్కేస్తానే నీకోసం సార్ 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 ఆయ్ సార్ ఏమై సార్ క్రికెట్ ఆడాలి సార్ సార్ క్రికెట్ సార్ సార్ ఏమై సార్ సార్ రెడీ సార్ సార్ రెడీ సార్ రెడీ రెడీ సార్ ఏమైంది సార్ 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 ప్లీజ్ సార్ బ్యాట్ పట్టుకోండి సార్ అరే సార్ సార్ పోనీ బౌలింగ్ అయ్యారు సార్ సార్ బౌలింగ్ అనేది సార్ 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 బ్యాటింగ్ ఆడండి సార్ లేట్ అవుతుంది సార్ ప్లీజ్ సార్ బౌలింగ్ సార్ బ్యాటింగ్ ఓకే ఓకే అమ్మా సార్ మౌనవరతమా రెడీ సార్ రెడీ రెడీ స్కోర్ కొట్టినావు ఉరకాలి మామ వెళ్ళు మామ వెళ్ళు ఇదేం మామ నెక్స్ట్ వచ్చేటైనా ఎవరైనా కానీ ఫస్ట్ బాల్ అవుట్ చేస్తాను ఓకేనా ఫస్ట్ బాల్ దమ్ చూపిస్తావా వాన 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 మేఘాల పలలోన పాడనా సార్ మీరెందుకు వచ్చారు సార్ మ్యాచ్ కి క్రికెట్ ఆడతా బ్యాట్ చేయండి సార్ బ్యాట్ సార్ ఇది ఇక్కడ వికెట్ సార్ బాల్ ఇరా ఒక్క బాల్ అవుట్ చేస్తా అన్నావు చేసేస్తా కొట్టండి సార్ రన్ సార్ రన్ సార్ రన్ సార్ రన్ సార్ కోదండ రాముని చూడు కోరింది ఇచ్చేటివాడు ఆ సుందర రంగుని చూడు మా తల్లి సీతమ్మ జోడు అందాలన్నీ చూడ కళ్ళు చాలకుంటే నా మనసుతో చూడు చూడయ్యో ఆ రూపం అపురూపం నిలపాలో గుండె లోపల ఆ దైవం మన కోసం వెలిశాడో నేలపైలా కోదండ రాముని చూడు గట్టి కొట్టిండ్రు అది కాదురా నువ్వు సార్కి ఎందుకురా ఇట్లా తీసుకురా ఇట్లా తీసుకురా రన్నింగ్ కళ్ళు కనిపిస్తలేవు అందుకని హెల్ప్ చేసినావు హెల్పింగ్ సార్ బాగున్నారా నువ్వు పెద్ద అది రోడ్ల మీద అందరిని దాటిపిస్తావు అట్లనే ఇప్పుడు ఒక పని చేద్దాం ఏం చేద్దాం ఇప్పుడు మ్యాచ్ 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 అని చెప్పి సతాయిస్తారు కాబట్టి మనం కప్పు కొట్టాలి కాబట్టి పక్కా చెప్తున్నా ఇప్పుడు వికెట్ నేను తీస్తా ఓకే నా నమ్మకం పెట్టు ప్రతిసారి చెప్తున్నావు తీస్తలేవురా తీస్తా మామా తీస్తావు కదా తీస్తా ఇప్పుడు ఎవరు వచ్చినా అవుట్ చేయాలి తప్పకుండా పిలుస్తావు సార్ నా గిట్ల కొంచెం ఏంటిదిరా ఏమో తింటున్నా బ్రదర్ బ్యాట్ ఇవ్వండి సార్ ఇగో సార్ సారీ సార్ అన్నగారు సార్ రెడీ సార్ రెడీ సార్ రెడీ సార్ రెడీ సార్ 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 బ్యాటింగ్ ఆడాలి సార్ మళ్ళీ సార్ 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 బ్యాటింగ్ ఆడారు సార్ సారీ సార్ అడుగుతా ఇంకోసారి ఏం తింటున్నాను సార్ కాల్తో 6 కొట్టినాను సార్ లెగ్ బాయ్స్
లెగ్ బాయ్సా? లెగ్ బాయ్స్ 6 కమాన్ బ్రదర్ భలే ఏంటి? అరే రికార్డ్ అది క్రికెట్ లో. క్రికెట్ ఇప్పటి వరకు లెగ్ బాయ్ 6 ఎవరు కొట్టలేదు సార్. ఆగండి బ్రదర్, ఇప్పుడు కొట్టండి. అవుట్, నాట్ అవుట్. నువ్వు ఆయన ఆపమంటే ఎందుకు ఆపినవరా? అన్నారు కదరా 2 రాష్ట్రాలు అయిపోయినాయి, మనం ఎంతరా? ఓ ఇది కూడా కరెక్టే. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. బ్యాటింగ్ సార్, బ్యాటింగ్ ఆడాలి సార్. బ్యాట్ సార్, బ్యాట్. రెడీ సార్? బ్యాట్ ఎందుకు ఇచ్చేసి సార్? కాబట్టి బాల్ వచ్చింది మీదికి. అది కాదు సార్, బ్యాట్ తీసుకొని బాల్ కొట్టాలి సార్. బాల్ వస్తే బ్యాట్ ఇస్తే సార్, బ్యాట్ తో కొట్టాలి సార్, బ్యాట్ ఇస్తే వద్దు. ఓకేనా రన్ సార్, రన్ 4 పోయింది. కాళ్ళతో ఎందుకు ఆడుతుంది సార్? అది ఇలా స్టైల్. ఏమైంది సార్? రన్నా కాబట్టి రన్ తీసాం. రన్ చేసిరా సార్? బ్రదర్ మేము వెళ్తాం, మాకు టైం అయింది. సార్ 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 బౌలింగ్ ఏరా సార్? వచ్చిండు రన్ చేసి వెళ్ళిపోయిండు. ఒక్కరన్నా అవుట్ చేసినావా? ఏ ఛాన్స్ ఇస్తుర్రా? రెండు బాల్ ఆడి వెళ్ళిపోతుర్రా. నీకు ఆడేస్తుందా రాదు అసలు? ఇట్రారా ముందర నువ్వు ఎవరు అసలు? ఎంపైర్ లా ఉండు. ఎందుకు పడి ఆడతాను లేదో అడుగులా. మరి ఎందుకు పెట్టినావు నన్ను? రే నువ్వు నన్ను అడగకు, నాకు అర్థం కాదు. కృష్ణ భగవాన్ గారు సూపర్ సద్దాం అండి ఆదం రాజు. 1 మ్యాన్ షో. అసలు ఇలాంటి థాట్లు మీకు ఎలా వస్తాయో కూడా ఒక ఆశ్చర్యంగా ఉంటుంది నాకు. అంటే క్రికెట్ లో వాళ్ళందరినీ తీసుకొచ్చి చెయ్యాలి అనేది ఎవరిది ఒరిజినల్ థాట్? ఎవరిది? టీం మొత్తం చాలా బాగా చేశారు, చాలా బాగా ఎంజాయ్ చేశాం. ఆల్ ది బెస్ట్. సూపర్ సద్దాం అండ్ రాజు గారు అండ్ టీమ్ ఏం చెప్పాలి? ఏదో చెప్పండి మేడం. చెప్పడానికి ఏం లేదు, ఎందుకంటే ఇక్కడ సెట్ లో అంతా ఎంజాయ్ చేశారు. బ్రిలియంట్ గా ఉంది అండ్ మీ పర్ఫార్మెన్స్ వాజ్ అవుట్ స్టాండింగ్ సద్దాం గారు. ఈ రోజు పైసా వసూల్ ఎంటర్టైనర్ ఎవరైనా ఉంటే డెఫినెట్ గా మీ గెలుస్తారు ఈ రోజు. బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ మీది. సో జడ్జెస్ సూపర్ సద్దాం అండ్ యాదవ్ రాజు కి మీరు వచ్చే స్కోర్స్. ఖుష్బు గారు, కృష్ణ భగవాన్ గారు. సో జడ్జెస్ సూపర్ సద్దాం అండ్ యాదవ్ రాజు టీమ్ కి ఇచ్చే స్కోర్స్ 20 out of 20. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బాగుంటది, కానీ పక్కోడి పని కూడా మనం చేసుకుంటే దాని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. నువ్వేంటి కళ్ళు ఎర్రగున్నాయి? రాత్రి నిద్రలో నువ్వు కల్లోకి వచ్చావు, ముద్దులు పెడుతూనే ఉన్నావు, ఆగమని ఆగట్లేదబ్బా. నిద్రలో కాబట్టి ముద్దులు పెట్టాను, బయట అయితే మొఖ మీద గుద్దావండి. బావా ఏంటి? చైనా వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్ జనాభా తక్కువయ్యారని ఒక స్కీమ్ పెట్టారంట. ఏంటా స్కీము? 4 పిల్లల కంటే ఒక ఇల్లు ఫ్రీ. దీన్ని బట్టి మనకి వెళ్ళానే వస్తది. ఇటువంటి స్కీము ఇండియాలో పెడితే ఎంత బాగుంటుంది. నాకు 4 ఇల్లులు వచ్చేవి. ఎలా బావా? వస్తాయి లేదా ఎలాగోలాగా అన్ని చెప్పాలంటే క్లియర్ గా. నీకు నేనంటే చాలా ఇష్టమా, మా చెల్లి అంటే చాలా ఇష్టమా? ఆకలేసేవాడికి మాడిపోయిన ఉప్మా పెట్టినా కూడా అమృతంగా ఉంటుంది. ఈ విషయం నాకు ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదు బావా? ఈ విషయం చెప్పింది నీ ముఖం చూసి. బావా అదంతా కాదు కానీ పెళ్ళం మేళ లవర్ మేళ నాకు అది చెప్పిన తర్వాత ఇదండి ఏమనంటే ఆడవాళ్ళు గ్రేట్ అంటారు. పెళ్ళం మేళ లవర్ మేళ ఇద్దరు మేలు కాదు, ఇద్దరు ఫిమేలే. నిన్ను పెళ్లి చేసుకోవాలి. బావా నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పినావు. నేను ఎప్పుడు చెప్పానే? మొన్ననే చెప్పినావు కదా నిన్ను నా ఇంట్లోనే ఉంచుకుంటాను జీవితాంతమని. అవును, మీ ఇద్దరం పెళ్లి చేసుకుంటే పని మనిషిగా చూసుకుందాం అనుకున్నా. అంటే నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పలేదా నువ్వు? ఈ మాట నువ్వు నన్నే అడుగుతున్నావా ఇంతకు ముందు ఎవరు నన్ను అడిగావా? అంటే అది అరే బాడీ గార్డ్స్, అది కాదు మన పెళ్లిలో కూడా బాడీ గార్డ్స్ ఉంటారు కదా. ఉంటారా? నీ మొగుడు ఏమైనా మామూలు మనిషి అనుకున్నావా? సర్పంచ్ ఎలక్షన్ లో ఖచ్చితంగా నేనే గెలుస్తాను. వెళ్ళు సరే వచ్చేసాయి మరి. వెళ్ళు అంటుతాం పో.
రే ఆ పిఎన్ పిల్లనరా. చేతి మీద గీత అంటే ఘాటు. మా బావని ఇష్టపడ్డా సార్. ఆ. నాన్న ఇచ్చి పెళ్లి చేయమంటే చేయనన్నాడు, అందుకే కోసుకున్నా. అదృష్టవంతుడే మీ బావ. ఎందుకు సార్? మీ నాన్న ఒప్పుకుంటే ఆడియం కోసుకునేవాడు. సార్ మా ఇంట్లో పెళ్లి చూపులు చూస్తారంట, 3 రోజులు లీవ్ కావాలి. నీకు పెళ్లి చూపులకి 3 రోజులు. ర్యాపిడో ఓడే దించిన తర్వాత దీని ముఖం చూడడానికి హెల్మెట్ తీయడు, ఆడు 3 రోజులు చూస్తాడు నిన్ను. గంట పర్మిషన్ ఇస్తా, మూసుకొని వెళ్ళి వచ్చాయి. సరే సరే, ఫోన్ చేసి కౌంటింగ్ ఎలా జరుగుతుందో అడుగు. షిట్. వాట్? 25,000 మెజారిటీ. వచ్చిందా? ఓడిపోయారు. ఆడవాళ్ళందరికీ చీరలు పంచాను, నీ కొట్టేశారేంట్రా? నువ్వు చీరలు ఇచ్చావు, నేను ఆ మ్యాచింగ్ బ్లౌజులు ఇచ్చా, అంతే మొత్తం గుద్దేశారు. మరి మగాళ్ళకి ఒక్కొక్కడికి ఒక ఫుల్ బాటిల్ ఇచ్చాను కదరా. నువ్వు బాటిల్ ఇచ్చావు, కానీ మంచికి నేను ఒక్కొక్క నాటు కూడా ఇచ్చా. యూత్ అందరికి క్రికెట్ బ్యాట్లు బాళ్ళు అన్ని పంచాను కదరా. నువ్వు బాలే బ్యాటే ఇచ్చావు, కానీ ఆడుకోవడానికి గ్రౌండ్ నేను ఇచ్చా. చివరిగా ఒక్క మాట ఏంటి? బ్యాలెట్ పేపర్ లో అచ్చుని నా నెత్తి మీద బొచ్చుని ఎవ్వరూ పీకలేరు. ఫైమా బావా బావా ఏమైంది? సెక్యూరిటీ మొత్తం పోయింది. అవునా? అంటే నీకు పదవి రాలేదా? పదవి రాలేదు, పోడిపోయాను. మా చెల్లెలు నీ దగ్గర బాడీ గార్డ్స్ ఉన్నారని, నువ్వు సర్పంచ్ అని నిన్ను పెళ్లి చేసుకుంటా అన్నది. ఇప్పుడు అవన్నీ పోయిన తర్వాత నిన్ను ఎట్లా పెళ్లి చేసుకుంటది? మేడం, ఓడిపోయిన వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వరా? ఇస్తారు, ఇచ్చేటట్టు చేస్తా. అరే దుబాయ్, మలేషియా, సింగపూర్ ఏ దేశం నుంచి అయినా నాకు ఒక 3-4 ఇంటర్నేషనల్ కాల్స్ చేయండి రా. ఎస్ఐ గారు చెప్పండి సార్, ఎందుకు పిలిచారు? నాకు సెక్యూరిటీ కావాలి. మీరు ఓడిపోయారు కదా సార్, మీకు ఎలా సెక్యూరిటీ ఇస్తారు? చూడు, టెర్రరిస్ట్ నుంచి ఫోన్లు చంపేస్తామని చెప్పి. అవును సార్. దుబాయ్, మలేషియా, సింగపూర్. అవును సార్. నా ప్రాణానికి రక్షణ లేదా? ఢిల్లీకి ఫోన్ చేయి. ఓకే సార్. ఐ వాంట్ టు టాక్ టు సీఎం అండ్ పిఎం. ఐ వాంట్ టు టాక్ టు సీఎం అండ్ పిఎం. ఏం మాట్లాడుతున్నావురా? సార్, సర్పంచ్ గారికి హై థ్రెట్ ఉంది సార్, సెక్యూరిటీ కావాలంట. ఓకేనండి. వచ్చేస్తున్నారా? ఢిల్లీ నుంచి సెక్యూరిటీ వస్తున్నారు సార్. ఓకే, నువ్వు వెళ్ళిపో. రైట్ సార్. కాలం పరిదిగనే ధైర్యం, ఇక బెదరదు దేశం, తల పండగనేరా. ఓకే, చాలి చాలి. చాప్లిన్ 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 చాప్లిన్. ఏంటి మమ్మీ, ఎవడీడు? ఓ మై గాడ్, వాట్ హ్యాపెండ్? టిక్ 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 టిక్. ఏమైంది సార్? మిషన్ ప్రాబ్లం కాదు, ఐ థింక్ ఈనే ప్రాబ్లం అనుకుంటా. మీరు వెళ్ళి అన్ని చెక్ చేయండి, ఓకేనా? ఓకే సార్. ఐ వాంట్ టు గో వాష్రూమ్. సార్ సార్ వెయిట్ వెయిట్, నిలబడండి. ఇక్కడ పోయాలా? yes sir. వాష్రూమ్ కి వెళ్ళాలరా? yes sir. అక్కడ ఏమైనా బాంబులు లాంటి ఏమైనా పెడితే చాలా ఇబ్బంది సార్. నా కొంపలు ఎవరు పెడతాడు? మీ ప్రాణాలు మాకు చాలా ఇంపార్టెంట్ సార్. అవసరమైతే మీ ప్రాణాలు అట్టేసి మా ప్రాణాలైనా కాపాడాలని ఢిల్లీ నుంచి ఆదేశం వచ్చింది సార్. yes sir. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏమే ఫైమా, బావా తినడానికి ఏదైనా తీసుకురా. ఏం తీసుకురావాలి బావా? ఏదో తీసుకురా తినడానికి. Check it. No. ఎందుకు? నీ ఎంగిలి మీ అమ్మే తిండు, మా అయ్యలో తింటాడు. Taste it. ఒరే, ఆడెంగిలి ఆడ అమ్మే తిన్నప్పుడు నేను Apple gone. ఇవాళ నా పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి, Okay, sir. ఓకేనా? Yeah. కళ్యాణ మండపంలో ఫుల్ సెక్యూరిటీ చూసుకో. Okay, sir. కళ్యాణ మండపం టైం అవుతుంది, ఫోన్ చేస్తా. సత్య, ధర్మ, అగ్ని. నీకు ఆల్ క్లియర్ సార్. యో మేడం. దండలో ఏమీ లేదు సార్. ఏం చేశారా మీరు? ఈ దండలో బాంబు పెడితే మీరు ముక్కలు అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ సార్? మా ఉద్యోగాలు పోతాయి. సర్లే భాస్కర్. నీ అమ్మాయి చెక్ చేయాలి సార్. నేను భాస్కర్, ఏం మాట్లాడుతున్నాడు వీడు? అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. అంటే నన్ను ప్రేమించి నీ సెక్యూరిటీ వాళ్ళతో ఇంత అవమానిస్తావా? ఇంకా జీవితంలో నేను మొహం నీ చూడు. పోతే పోవే, నాకెవరు లేరనుకున్నావా? అందుకే సేఫ్టీకి ఇంట్లో దాన్ని పెట్టుకున్నా. ఏమే ఫైమా, అని చేసుకున్నావేంటే? నువ్వు మా చెల్లిని చేసుకుంటాన్నావు కదా, అందుకే చేసుకున్నా.
సరే పోండి సార్ ఎక్కడికి చెప్పండి చెప్పండి సార్ మేము కూడా వస్తాం మీ సేఫ్టీ మా రక్షణ సార్ ఎక్కడికి వస్తారా మీరు ఎక్కడ ఉంటే మేము అక్కడే ఉంటాం సార్ నాకు అవసరం లేదు ఎందుకు నాకు టెర్రరిస్ట్ నుంచి అటాక్ లేదు లేదంటే ఎలా చెప్తున్నావు నేనే కొవ్వెక్కి మా వాళ్ళతో ఫోన్ చేయించుకున్నాను నాకు ఊర్లోని శత్రువులు లేరు టెర్రరిస్టులు ఎందుకుంటారా శభాష్ మాకు తెలుసురా నీ నోటి నుండి ఈ నిజం చెప్పిద్దామనే ఇదంతా డ్రామా ఆడడం KGF 2 కంటే పెద్ద ట్విస్ట్ ఇది ఇప్పుడు ఏం చేద్దాం అంటావు ఇన్స్పెక్టర్ కమాన్ అరెస్ట్ హిమ్ యు ఆర్ అండర్ అరెస్ట్ నీ గూడు చెదిరింది మా గెస్ట్ కి ఈ స్కిట్ ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. సత్యదేవ్. భాస్కర్ అన్న ఇట్స్ వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ. ధనంజయ్ మీకు ఈ స్కిట్ ఎలా అనిపించింది? I enjoyed it. Thank you. Very good performances. థ్యాంక్ యూ. ఖుష్బు గారు భాస్కర్ గారి స్కిట్ ఎలా అనిపించింది? బాగుంది భాస్కర్ గారు, కాన్సెప్ట్ బాగుంది, ఎంటర్టైనింగ్ గా ఉంది. ఎవ్రీవన్ గుడ్ పర్ఫార్మెన్స్, వెరీ నైస్. థ్యాంక్ యూ. కృష్ణ భగవాన్ గారు. భాస్కర్ గారు బాగుంది, అందరూ బాగా చేశారు. నరేష్ సూపర్. ఓకే, ఆల్ ద బెస్ట్. బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. ఖుష్బు మ్యామ్. జడ్జెస్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి ఇచ్చే స్కోర్స్ 18 out of 20. సత్యదేవ్ గారు, ధనుంజయ్ గారు, మీ సినిమా హిట్ అవ్వాలని మా అందరి టీం తరపు నుంచి కోరుకుంటున్నాం సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. మన ఇవాల్టి సరిపోదా శనివారం సెగ్మెంట్ ఎండ్ అయ్యేసరికి స్కోర్స్ వచ్చి బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ 18 out of 20. Ishmael Emmanuel and team 18 out of 20. Our debut team Super Saddam and Yadam Raju 20 out of 20. A total score of 56. So mana ee week clear cut winners 30,000 rupees winners vachi Saripoda Shanivaram. So winning team, ready to pause? Ready. Go on. Alright viewers, ఇది మన ఈ వారం జబర్దస్త్ గా జరిగిన జబర్దస్త్ ఎపిసోడ్. నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై. We all love you. జబర్దస్త్.